వాడ శ్రీనివాస్ ఉదంతంలో ఓ పక్కన భార్య కుటుంబ సభ్యులు అటు పక్కన తన కుటుంబ సభ్యులు ఇద్దరు అంతా ఓ రకంగా చెప్పాలంటే బతుకు జట్కా బండి టీవీ ఛానళ్ళ జట్కా బండి లాగా సాగింది. 24 గంటలు అదే వార్తలు వేసుకొచ్చి ఫైనల్గా ఏదో ఒక ఎమికబుల్ సొల్యూషన్ ఈయన ఆస్తులన్నీ రాసిచ్చేటట్టు ఆ తర్వాత విడాకులు అంటే విడాకులు వద్దని చెప్పి ఏదో కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అదంతా ఒక ఎత్తు అయితే తాజాగా మరొక ఇష్యూలో ఇప్పుడు ఇరుక్కున్నాడు. ఏంటయ్యా అంటే ఎవరైతే ఇప్పుడు ఈ గొడవ చేసినటువంటి అమ్మాయి మాధురికి ఒక పెట్రోల్ బంక్ ఉందట. ఆ పెట్రోల్ బంక్ పర్మిషన్ లైసెన్స్ క్యాన్సిల్ అయిందట ఇంతకుముందు. ఆ కన్సర్న్ ఆఫీసర్ పైన ఉన్నటువంటి వాళ్ళతో ఇతను మాట్లాడాడట. అయితే వాళ్ళు కానీ రివోక్ చేయలేదు. అది చేయమని చెప్తే వింటలేదు కాబట్టి ఇప్పుడు ఆ సంబంధిత అధికారి మీద ఈయన తీవ్రస్థాయిలో విరుచుకుపట్టడం, బెదిరించడం, దాన్నంతా సదరు అధికారి ఆడియో రికార్డ్ చేసి సొసైటీకి ఇచ్చాడు. దాంతో ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ ఎలాగా అంటే అమ్మాయి కోసం ఎంతగా దిగజారిపోతున్నాడు, లేకపోతే ఎంతగా బెదిరిస్తున్నాడు అన్నటువంటిది బయటకు వచ్చింది.